మరి ఏసీ డిపార్ట్మెంట్లో భక్సింగ్ గారు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ఏసీలో చక్కగా బెడ్షీట్ చిన్నది వేసుకుని మోకరిచ్చాడంట. మోకరిచ్చి తెల్లవారుజాము వరకు ఇక ఆయన దగ్గరగా దిగాలి. మెడ్రాస్ రాబోతుంది, మెడ్రాస్లో దిగాలి. మెడ్రాస్ చేరే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. బెడ్షీట్లో ప్రార్థన చేస్తూ 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 ఉండడం ఎదురుగా కూర్చున్న ఆయన గమనిస్తున్నాడంట. గమనిస్తామా గమనించమా? కళ్ళు నిద్రపోతూ కూడా గమనించవచ్చు, నిద్రలేచి గమనించవచ్చు. ఈయనేందు ఒక ఆయన వచ్చిన కానించి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడని గమనించడం. మేము ట్రైన్ ఎక్కగానే బైబిల్ చదువుకున్నాం అనుకో ఎదుటోళ్ళు వీళ్ళు క్రైస్తవులాగా ఉన్నారే అనుకుంటారు. ఖచ్చితంగా మేము ట్రైన్లో కూడా కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాం. ఆ బిడ్డలతో ఎన్నోసార్లు ప్రయాణాలు చేశాను, ఇస్కియాతో, బీలాతో, ఒలివాతో. ట్రైన్లో కూడా కుటుంబ ప్రార్థనలు పెట్టుకునేవాళ్ళవి. ట్రైన్లో ఆ లైట్లో ఆపేకి ముందే కుటుంబ ప్రార్థన పెట్టుకునేవాళ్ళం. మనం బైబిల్ చదువుతుంటే మన పక్కోళ్ళు మనల్ని ఏం చేస్తారు, గమనిస్తుంటారు. అంటే మనం ఇంట్లో కూడా పెట్టుకోమనుకోండి కుటుంబ ప్రార్థన, అది వేరే విషయం. ఇంట్లో భాగ్యం ఉండి కూడా మంచి చక్కగా ఇల్లుండి చక్కగా ఇల్లు అన్ని వసతులు ఉన్నా కూడా కుటుంబ ప్రార్థన మనం పెట్టుకుంటారా? తెల్లవారిన తర్వాత దిగేటప్పుడు ఎదురు కూర్చుని ఆయన అన్నాడంట, మీ పేరేం పేరు సార్ అన్నాడంట. నా పేరు భక్తి సింగ్ అంటారు అన్నాడంట. మంచిదేనండి, వందనాలు మీకు. నా పేరు దినకరన్ అంటారు, నా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడంట. ఏమని చేసేది అన్నాడంట. నీకోసం ఏమని చేయాలి? నీలాంటి వాడిని కావాలని చేయమన్నాడంట. నీలాగా నేను నాకు అవకాశం దొరికినప్పుడు నిద్రపోకుండా ఏం చేసేవాడిని కావాలి? నీలాంటి ప్రార్థనాపరునిగా నన్ను చేయాలి, అది చెయ్యి నా కోసం ప్రార్థన అన్నాడంట. ఒకవేళ ఆ భోగిలో ఆయన కోసం ప్రార్థన చేయించుకుని ఉంటాడేమో. దిగి వెళ్ళి ప్రతి మీటింగ్లో ఇదే చెప్తున్నాడంట. నేను ఒక ఆయన కలుసుకున్నాను, ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు, ఆయన లాంటి ప్రార్థన జీవితం నాకు అవ్వాలని చెప్పి నేను ఆయన అడిగినాను. నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నా. నా ప్రార్థన జీవితమే నాకు ఆరోగ్యం ఇచ్చి, నాకు ఆదరణ ఇచ్చి, నా సేవను కాపాడుతుంది. మీరు కూడా అదే ప్రార్థన జీవితం నేర్చుకోండి. సంఘ ప్రార్థనలు పోగొట్టుకోబాకండి. మీ ఉద్యోగాలు గొప్పవే, తొమ్మిది గంటల వరకు 10 గంటల వరకు ప్రార్థనా జీవితం. డానియేలుకి 120 రాష్ట్రాల పైన 3 అధిపతులు ఉన్నారు. 120 రాష్ట్రాలు, 120 ముఖ్యమంత్రులు. ముఖ్యమంత్రుల మీద 3 ముఖ్యమంత్రులు. 120 ముఖ్యమంత్రులు, 3 వాటి మీద 3 ముఖ్యమంత్రులు. 3 ముఖ్యమంత్రుల్లో ఈయన ఒక చీఫ్ అన్నమాట. అయినా కానీ దినమునికి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 సార్లు. అంతటి భాగ్యవంతునికి, అంతటి బాధ్యత ఉన్న వ్యక్తికి కూడా ప్రార్థనకి మాత్రము సమయం లేకుండా పోలేదు. గోడవలే కట్టబడతాం కనుక పునాది మీదకి వచ్చాం. పునాది ఎవరు? క్రీస్తే. క్షేమాభివృద్ధి అంటే ఎక్కడ దొరికిద్ది? క్రీస్తు దగ్గరికి వస్తేనే క్షేమము. ప్రార్థనా జీవితం, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, అప్పుడు గోడలాగా అవుతాం.